హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా తైత్తరీయ ఉపనిషత్తు నుండి 3వ అధ్యాయం భృగువల్లి అష్టమనువాక్. అన్నం న పరిచక్షీత్ తద్వ్రతం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదం అప్సు జ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్యాపః ప్రతిష్ఠితాః తదేదద్ అన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. అన్నం న పరిచక్షీత్. అన్నం న పరిచక్షీత్. అన్నంని ఎప్పుడు కాదనకూడదు, రిజెక్ట్ చేయకూడదు. తద్వ్రతం, అది వ్రతం అంటున్నారు. ఆపోవా అన్నం, నీరు కూడా అన్నమే. జ్యోతిరన్నాదం, జ్యోతి అంటే అగ్ని, అగ్ని నీరుని తింటుంది. అప్సు జ్యోతి ప్రతిష్ఠితః, ఈ అగ్ని నీరులో ప్రతిష్ఠితమై ఉన్నది. జ్యోతిషాపః, నీరు అగ్నిలో స్థాపించబడి ఉన్నది, ప్రతిష్ఠించబడి ఉన్నది. తద్ ఏతద్ అన్నమన్నే ప్రతిష్ఠితం, ఈ రకంగా అన్నమే అన్నములో ప్రతిష్ఠింపబడింది. సయ ఏతద్ అన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి, ఎవరైతే ఈ విధంగా అన్నంలో ప్రతిష్ఠింపబడి ఉంది అని తెలుసుకుంటారో వాళ్ళు ఆ బ్రహ్మతత్వంలో ప్రతిష్ఠింపబడతారు. అన్నవాన్ అన్నాదో భవతి, వాళ్ళు అన్నం ఉన్నవాళ్ళు అన్నాన్ని తినగలిగే వాళ్ళు అవుతారు. మహాన్ భవతి, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన, ప్రజయా ధనబలం, జనబలం, బ్రహ్మవర్చస్సు అన్నీ వాళ్ళకు ఉంటాయి. మహాన్ కీర్త్య, వాళ్ళకి చాలా కీర్తి ఉంటుంది అని చెప్తాను ఉపనిషత్తు. అన్నం న పరిచక్షిత్. అన్నం న పరిచక్షిత్ అంటే అన్నంని ఎప్పుడు రిజెక్ట్ చేయకూడదు. అంటే మనం భోజనానికి కూర్చున్నప్పుడు ప్రసాద బుద్ధితో ఆ భోజనాన్ని మనం పవిత్రమైన బుద్ధితో స్వీకరించాలి, ఆనందంగా స్వీకరించాలి. వంకలు పెట్టి రిజెక్ట్ చేసి ముఖాలు మార్చుకుని కంచాలు తోసేసి విసిరేసి అంత సీన్ క్రియేట్ చేయకూడదు. మనకి ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ భగవంతుడు సెట్ చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ విదురుడి ఇంటికి వెళ్ళినప్పుడు విదురుడి యొక్క భార్య ఆ ప్రేమావేశంలో ఆయన కేసు చూస్తూ ఏం చేస్తున్నాం అనే సంగతి మీద దృష్టి తప్పి అరటిపండు ఒలిచినప్పుడు అరటిపండు పాడేసి తొక్క ఆయనకి ఇచ్చింది. ఆయన ఆ తొక్కలను కూడా ఆనందంగా తినేస్తున్నాడు. హఠాత్తుగా విదురుడు అక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు, ఎంత పెద్ద అపరాధం చేస్తున్నావు అని వాళ్ళ ఆవిడని కేకలేసినప్పుడు భగవంతుడు చెప్పింది ఏంటి, నాకు ప్రీతితో ఏదైనా ఇస్తే నేను దాన్ని ఆనందంగా తింటాను అన్నారు. అంటే ఇక్కడ చూడండి, రిజెక్ట్ చేయకూడదు, దేన్ని రిజెక్ట్ చేయకూడదు అంటున్నారు. అన్నం న పరిచక్షిత్, డోంట్ రిజెక్ట్ ఫుడ్, డూ నాట్ రిజెక్ట్ ఫుడ్. తద్వ్రతం, అదొక వ్రతం అన్నమాట. ఆపోవా అన్నం, నీరు కూడా అన్నమే. ఎందుకని, నీరు మనం తాగుతాం, తాగినా మనం భుంజించినట్టే. అసలు బెంగాలీలో అయితే తాగుతాం అనే పదమే ఉండదు. బెంగాలీలో జాల్ ఖాబో అంటే నీళ్లు తింటాను అంట. అలాగే ఇక్కడ ఆపోవా అన్నం అంటున్నారు. నీరు కూడా
అన్నమే. జ్యోతిరన్నాదం, మరి దాన్ని తినేది ఎవరు అంటే అగ్ని అంటున్నారు. అగ్ని నీరుని తింటుంది. అగ్ని నీరుని తినడం అంటే మన దేహం, మన జఠరాగ్నిలో మనం నీళ్లు పోస్తాం. నీళ్లు పోయాలి. భోజనానికి ఒక గంట సేపు ముందు, భోజనానికి ఒక గంట సేపు తర్వాత నీరు పోస్తేనే అది బాగా పనిచేస్తుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయాలంటే దానికి టైం టు టైం మనం నీళ్లు పోస్తూ ఉండాలి దానికి. అంటే ఈ జఠరాగ్ని నీరు తింటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? జ్యోతిరన్నాదం. జ్యోతిరన్నాదం అంటే, జ్యోతి అంటే అగ్ని. ఈ జఠరాగ్ని నీరుని తింటోంది. అప్సు జ్యోతి ప్రతిష్ఠితం. అప్సు జ్యోతి ప్రతిష్ఠితం. కాబట్టి నీరులోనే ఆ అగ్ని ప్రతిష్ఠింపబడింది. ఈ అగ్ని జఠరాగ్ని, ఉష్ణం. మనలో ఉన్న ఉష్ణం, జఠరాగ్ని ఏదైతే ఉందో అది నీరుని తింటోంది. జ్యోతిష్యాపహ, మరి నీరు అగ్నిలో ప్రతిష్ఠింపబడింది, అగ్ని నీరులో ప్రతిష్ఠింపబడింది. ఏ విధంగా? ఆ జఠరాగ్నికి మనం నీళ్లు పోస్తేనే అది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మళ్ళీ మనకి ఎక్కడైనా బాగా వేడి తగిలింది అనుకోండి, బయట నుంచి మనకి చెమట పడుతుంది అంటే మళ్ళీ నీళ్లు బయటకు వస్తున్నాయి. చెమట రూపంలో నీళ్లు బయటకు వస్తున్నాయి. వేడి తగిలితే నీళ్లు వస్తున్నాయి. నీళ్లు పోస్తే జఠరాగ్ని బాగా పనిచేస్తుంది. నీళ్లు తగిలితేనే మనకి ఏదైనా పంట పండుతుంది. ఆ బీజాలు వృక్షాలుగా అయ్యే కార్యక్రమంలో నీరు లేకుండా అసలు మట్టి నీరుతో తడవకుండా, నీరుని పీల్చకుండా అసలు అన్నంగా మారుతుందా? లేదు. ఏ అన్నమైనా సరే ఎక్కడో అక్కడ దాని ప్రాసెసింగ్లో నీరు తగలాల్సిందే. కాబట్టి నీరు, అన్నమును ఆ నీరుని ఎవరు తాగుతున్నారు, తింటున్నారు? జఠరాగ్ని. మళ్ళీ దేహానికి ఉష్ణం తగిలితే మనకి చెమట రూపంలో నీళ్ళే బయటకు వస్తున్నాయి. సో ఈ సైకిల్లో రెండు విషయాలు తీసుకున్నారు. ఒకటి ఉష్ణము, ఒకటి నీరు. అంటే తినేది జఠరాగ్ని, ఉష్ణము, తినబడుతున్నది నీరు. కాబట్టి అగ్నిలో నీరు, నీరులో అగ్ని ప్రతిష్ఠింపబడి ఉన్నాయి అంటున్నారు. మన డైజెస్టివ్ సిస్టంలో భగవంతుడు ఉన్నాడు అని ఆయనే ప్రకటించుకున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మనం తినే 4 రకాల భోజనాలని ఆయనే డైజెస్ట్ చేస్తున్నాడు అని ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. నేను ఎక్కడున్నానంటే జఠరాగ్నిలో ఉన్నాను అంటున్నాడు. అసలు ఆయన లేని ప్లేస్ అంటూ ఏం లేదు. సూర్యుడిలో నేనున్నాను, చంద్రుడిలో నేనున్నాను, జఠరాగ్నిలో నేనున్నాను, హృదయంలో నేనున్నాను. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, నా వలనే జ్ఞాపకం, నా వలనే మర్చిపోవడం, అన్నీ నా వలనే జరుగుతున్నాయి అని భగవద్గీతలో తను ఎక్కడెక్కడ ఉన్నారో కొన్ని అలా చెప్పారు. అంటే జఠరాగ్ని ఉన్నది కూడా ఆయనే, హృదయంలో ఉన్నది కూడా ఆయనే. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆ జఠరాగ్నిలో ఉన్న ఉష్ణం ఏదైతే ఉందో దానికి నీరు అవసరం. కాబట్టి అగ్నిలో నీరు, అలాగే నీరులో అగ్ని స్థాపించబడి ఉన్నాయి. అంటే తినేవాడు, తినబడుతున్నది. అగ్ని, ఉష్ణము, జఠరాగ్ని తినేవాడు అయితే నీరు తినబడుతున్నది. కాబట్టి పరస్పరం వీళ్ళ వల్ల వాళ్ళు, వాళ్ళ వల్ల వీళ్ళు నడుస్తున్నారనమాట. ఇది సైకిల్. అన్నం న పరిచక్షీత్ తద్వ్రతం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదం అప్సు జ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్యాపహ ప్రతిష్ఠిత తదేదద్ అన్నమన్నే ప్రతిష్ఠితం. ఈ విధంగా అన్నమే అన్నములో ప్రతిష్ఠింపబడి ఉన్నది. అంటే నీరు వల్ల అన్నం వచ్చింది. ఆ అన్నము, నీరు, అగ్ని, జఠరాగ్ని గ్రహిస్తోంది. జఠరాగ్ని సర్వైవ్ ఎందుకు అవుతోంది అంటే అన్నం వల్ల.
అన్నం దేనివల్ల వచ్చిందంటే నీరు వల్ల. ఈ మొత్తం లింకప్ చేసి ఏమంటున్నారు? అన్నములో ప్రతిష్ఠింపబడి ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? ఆ తినేవాడు, తినబడుతున్నవి ఇవి రెండు వేరు కాదు, రెండు ఒకటే. ఈ రెండు ఒకటే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మన దృష్టి, మన దృక్పథం రెండు మారుతాయి. ఇదే ఈ మంత్రం యొక్క సూపర్ఫిషియల్ అర్థం. మళ్ళీ దీంట్లో ఉన్న గూఢార్థం ఏంటి? లోపల తినేవాడు ఎవడైతే ఉన్నాడో, భుంజించేవాడు ఎవడైతే ఉన్నాడో, ఈ అనేకత్వాన్ని ఎవరైతే భుంజిస్తున్నారో ఆ అనేకత్వాన్ని భుంజించే వ్యక్తిత్వము, భుంజింపబడుతున్న ఈ అనేకత్వము, ఈ వ్యక్తిత్వమే ఆ అనేకత్వము, ఆ అనేకత్వమే ఈ వ్యక్తిత్వము. ఈ రెండింటి వెనకాల ఒకే సత్వస్తువు ఉన్నది. ఆ సత్వస్తువే బ్రహ్మతత్వము, ఆ బ్రహ్మతత్వమే నేను. కాబట్టి ఈ రెండు పరస్పరం ఒకదాంట్లో ఒకటి ప్రతిష్ఠింపబడి ఉన్నాయి అని తెలుసుకోవడం అంటే ఏంటి? అంటే ఎక్స్పీరియన్సర్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్డ్. అనుభవించేవాడే అనుభవించబడుతున్న వస్తువు. అబ్జర్వర్ ఈజ్ ద అబ్జర్వ్డ్. అనుభవించేవాడే అనుభవించబడుతున్న వస్తువు. వాటి మధ్యలో భేదం ఏమీ లేదు. కానీ మనం పూర్తిగా చూడకపోవడం వల్ల మనం పూర్తిగా మన జ్ఞానాన్ని వికసించుకోలేకపోవడం వల్ల మనం కేవలం ఒక చిన్న పరిధిలో తిరగడం వల్ల అన్నం వేరు, నేను వేరు అనుకుంటున్నాం. అంటే అనుభవించేవాడు వేరు, అనుభవింపబడుతున్న వస్తువు వేరు అంటున్నాం. కానీ ఎలాగైతే ఒక సముద్రంలో అనేక కెరటాలు ఉన్నాయో, ఈ అనేకత్వం చూడడంలో ఏమీ తప్పులేదు. కానీ ఏ కెరటము కూడా నీరు కంటే వేరుగా లేదు. అదేవిధంగా ఏ రూపమైనా, ఏ నామమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ పరిస్థితి అయినా, అసలు జీవితంలో ఏదైనా సరే మనకి దృశ్యంలోగా కనపడుతున్నది, మనకు అనుభవంలోకి వస్తున్నది ఏదైనా సరే ఆ బ్రహ్మతత్వం కంటే వేరుగా, ఆ భగవతత్వం కంటే వేరుగా అసలు ఎవ్వరూ లేరు, ఏదీ లేదు. అందుకనే ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అన్నారు. మనకి శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్తారు, త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమార ఉతవా కుమారి త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవాని విశ్వతోముఖం. అంటే ఓ భగవంతుడా, నువ్వే స్త్రీ రూపంలో కనపడుతున్నావు, నువ్వే పురుషుడి రూపంలో కనపడుతున్నావు, నువ్వే ఆ కుమార అంటే ఒక బాలకుడిలాగా, అంటే ఒక చిన్నపిల్లాడిలాగా కనపడుతున్నావు, నువ్వే కుమారి ఒక చిన్న పిల్లలాగా నువ్వే కనపడుతున్నావు, అలాగే నువ్వే కొత్తగా ఇప్పుడే జన్మించిన శిశువులా కనపడుతున్నావు, నువ్వే ముసలివాడిలాగా దేహమంతా జీర్ణించుకుపోయి కర్ర పట్టుకుని వంగిపోయి అలా కృంగిపోయి నడుస్తున్న ముసలివాడిలా కనపడుతున్నావు. అసలు మొత్తం విశ్వం అంతా నువ్వే నీ రూపాన్ని మార్చుకుని నాకు ఈ రకంగా కనిపిస్తున్నావు అని శ్వేతాశ్వతరోపనిషత్తులో చక్కటి మంత్రం ఉంటుంది. అంటే మనకి ఏ అనేకత్వం అయితే కనిపిస్తోందో ఆ అనేకత్వం కేవలం భగవంతుడి యొక్క విభూతి. భగవంతుడి కంటే ఎప్పుడు అది వేరుగా లేదు. దృశ్యము దేని మీదైతే, ఏ ఆధారం మీద, ఏ అధిష్టానం మీదైతే ఆ దృశ్యం ఏర్పడిందో, ఏ ప్రకాశకం వల్ల ఆ దృశ్యం తెలుస్తోందో, ఆ ప్రకాశకము ఆ అధిష్టానము ఒకటే అని మనం తెలుసుకున్నప్పుడు ఆ మధ్యలో ఉన్న దృశ్యం దాని యొక్క సెపరేట్ ఎగ్జిస్టెన్స్, అంటే వేరేగా ఉన్నది అనే భ్రమ మనలోంచి తొలగిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రెయిట్ రాడ్ ఉందనుకోండి, ఒక స్ట్రెయిట్ రాడ్ని మనం
ఒక గాజు బీకర్లో నీళ్లు పోసి దాంట్లో ఆ స్ట్రేట్ బీకర్ని పెట్టామనుకోండి, అది బెండ్ అయినట్టుగా కనపడుతుంది మనకి. ఆ రాడ్ బెండ్ అయినట్టుగా కనపడుతుంది. దాన్నే వక్రీభవనము అంటారు. రిఫ్రాక్షన్, బెండింగ్ ఆఫ్ రాడ్ డ్యూ టు రిఫ్రాక్షన్. మరి ఆ రాడ్ని నీళ్ళలో పెట్టినప్పుడు అది బెండ్ అయినట్టుగా మనకు కనపడుతుంది. రాడ్ బయటికి తీసి చూస్తే అదేం బెండ్ అయి ఉండదు, స్ట్రైట్గానే ఉంటుంది. మరి నీళ్ళల్లో ఉంటే అది సగం వరకు స్ట్రైట్గా, గాలిలో ఉన్నంత భాగం స్ట్రైట్గా ఉన్నట్టుగా ఉంటుంది. మరి నీళ్ళల్లో ఉన్న భాగం ఏమో వంకరగా బెండ్ అయిపోయినట్టుగా కనపడుతుంది. మరి నిజంగా బెండ్ అయిందా? అవ్వలేదు, కానీ కనపడుతోంది. ఎందుకు కనపడుతోంది? అదే వక్రీభవనం ఎందుకు జరుగుతోంది? ఆ నీళ్ళల్లో ఉండడం వల్ల. అదే రకంగా మన మనస్సు, మన బుద్ధి అనేది ఒక నీరు లాంటిదన్నమాట. అందులోంచి మనం చూస్తున్నప్పుడు ఆ భగవంతుడే ఇలా రకరకాలుగా బెండ్ అయినట్టుగా మనకి కనిపిస్తాడు. లేదా ఒక తెల్లని కాంతి ఒక ప్రిజంలోంచి వెళ్తున్నప్పుడు ఏ విధంగా అయితే 7 రంగులుగా విడిపోయినట్టుగా కనపడుతుందో, అదేవిధంగా మనకి ఒకే ఆత్మతత్వం, ఒకే బ్రహ్మతత్వం మన మనసు, బుద్ధి, ఇంద్రియాలలోంచి చూసినప్పుడు అది అనేకత్వంలా కనిపిస్తుంది. కాబట్టి అక్కడ అనేకత్వం లేకుండగానే ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఆ మధ్యలో ఉన్న ప్రిజం ఏదైతే ఉందో, ఆ ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఉన్న ప్రిజం ఏదైతే ఉందో, దాన్ని మనం విత్డ్రా చేసేసుకుంటే మొత్తం అంతా లోపల బయట అంతా ఉన్నది ఆ భగవత్తత్వమే. ఆ భగవత్తత్వమే నా అసలైన స్వరూపము. అదే బ్రహ్మతత్వము. అదే నేను. ఇలా ఎవరైతే తెలుసుకునేవాడు తెలియబడుతున్నది, అనుభవించేవాడు అనుభవించబడుతున్నది, రెండు ఒకటిలో ఇంకొకళ్ళు ప్రతిష్ఠింపబడి ఉన్నారు అని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు ఆ మూల వస్తువు దాకా చేరగలుగుతారు. ఆ మూల వస్తువులో ప్రతిష్ఠింపబడతారు. అంటే మారుతున్నది, మారకుండా ఉన్నది రెండు కావు, ఒకటే తత్వము. అలా కనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. మనకు కనిపించేవి, అనిపించేవి, వినిపించేవి అన్నీ కూడా ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే మన ఇంద్రియాలు, మన మనసు, మన బుద్ధి, మన సంస్కారాల వల్ల అది అలాగే కనపడుతుంది. కాబట్టి ఉన్నది భగవత్తత్వము, కనిపించేది ప్రపంచతత్వము. కారణం మనం నమ్ముకున్నది ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని, సంస్కారాలని. ఈ ప్రిజంని మనం కనుక దాటితే, ఎప్పుడైతే మనం ఈ ప్రిజంని దాటుతామో అప్పుడు మనకి ఆ అనేకత్వంలో ఉన్న ఏకత్వం మనం చూడగలుగుతాం. దాన్నే భగవంతుడు ఏమంటున్నారు? మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఈ అనేకత్వం అంతటా వెనకాల ఉన్నది నేనే. అటునుంచి భగవంతుడు చెప్పినా నేనే అని చెప్పాలి, ఇక్కడి నుంచి ఋషి జ్ఞానోదయం అయినా నేనే అని చెప్పాలి. ఎందుకంటే ఉన్నది ఒకే వస్తువు. అటునుంచి చూస్తే భగవంతుడు, ఇటునుంచి చూస్తే నేను. మధ్యలో ఉన్న ఈ దృశ్యం అందులోంచి వచ్చిందా, ఇందులోంచి వచ్చిందా, అసలు ఎక్కడి నుంచి రాకుండానే మనం చూసినప్పుడు ఉన్నట్టుగా కనపడుతుందా అనేది మనం గ్రహించుకోవాలి.